కుప్పగూలిన రియల్ ఎస్టేట్ నిరాశజనకంగా రియల్ రంగం. రేవంత్ సర్కార్ ఘనంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ. మాటలే కానీ చేతలు లేవంటున్న రియల్ వ్యాపారులు. తెలంగాణపై ప్రభావం చూపుతున్న ఏపీ ఫలితాలు. కొత్త వెంచర్స్లో సేల్స్ లేవు. రీల్ సేల్స్ అసలే కావడం లేదు. సగానికి పైగా పడిపోయిన స్క్వేర్ యార్డు ధర అంటే గజాన్ ధర సగానికి దగ్గర పడిపోయింది. గతంలో 30,000 ఉంటే ఇప్పుడు అది 15,000 20,000 కూడా పోతలేదు. ఎవడు వస్తలేడు ఇది కొంటా అనేటువంటి మాటతోటి. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్న వ్యాపారులు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నిరాశజనకంగా ఉంది. ఒక్క హైదరాబాద్లో మాత్రమే కాక జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కోట్లలో జరిగిన వ్యాపారం ఇప్పుడు లక్షల్లోకి పడిపోయిందని రియల్ వ్యాపారులు లాభోదీపం అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాక రీసేల్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న కొత్త సిటీ పైన తమకు నమ్మకం లేదని కుండ బదలు కొట్టడం కూడా విశేషం. మాటల వరకే పరిమితం అయ్యిందని, చేతలు కనబడడం లేదని రియల్ వ్యాపారులు వాపోతున్నారు. అమ్మకాలు లేక రియల్ రంగం కుదేలయ్యిందని వ్యాపార నిపుణులు అంటున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం నగరంలో రియల్ ఎస్టేట్ రంగం చితికిల పడిందని కూడా చెప్తున్నారు. అయిపోయి హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారము నడుస్తలేదు, మొత్తం పడిపోయింది. కారణం మన మహానుభావుడు మన శ్రీ ఆర్ రేవంత్ రెడ్డి గారి పాద ధూళి మహిమ, ఆ మహానుభావుడి పాద స్పర్శ తగిలినటువంటి తెలంగాణకి ముఖ్యమంత్రిగా వెంటనే రియల్ ఎస్టేట్ రంగం డమాలు అని పడిపోయింది అన్నమాట. గతంలో ఎవడన్నా ఎకరం 2 ఎకరాలు ఉన్నాడు రైతు, వాడు కోటీశ్వరుడు అవుతుండే. ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పోతుండేది ఎకరం. ఇప్పుడు ఈయన పుణ్యాన ఈయన అడుగుపెట్టిన పుణ్యాన అది 10 లక్షలకు 15 లక్షలకు పడిపోయింది. అట్లా కూడా ఎవడు వస్తాడు కొంటందుకు కూడా. ఇది ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటిదాకా కొత్త వెంచర్ అనే దానికి అనుమతులు లేవు. ఒక కొత్త పర్మిషన్ ఇప్పటిదాకా 8 నెలల్లో ఒక కొత్త పర్మిషన్ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి సర్కార్. ఏమన్నా అంటే స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తావు, 100 రూపాయలు ఇస్తావా, 200 ఇస్తావా, 300 ఇస్తావా? మన హిల్స్ రేట్ సంచులు పట్టుకొని పోతున్నట్టు ఆడికి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ విధంగా వసూల కార్యక్రమానికి ఇట్లా పాల్పడ్డాక, ఈ విధంగా చేసినాక ఎవడన్నా వ్యాపారం చేస్తాడా? ఏ రంగం అన్న ముంగలు కోతుందా? ఓవైపు ఎక్సైజు, ఆ ఎక్సైజ్ సంబంధించి ఈ మద్యాన్ని అమ్మేటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ బిల్లులు నెలలు పెండింగ్ పెట్టుకొని ఆ బిల్లులు క్లియర్ చేయాలని పోతే ఆర్థిక శాఖ ఆడిపోతే బీ ట్యాక్స్ పడుతుంది. ఆడ ఎంత పర్సెంటు బిల్లును బట్టి 200 కోట్ల ఆ బిల్లు పెండింగ్ ఉందనుకో 2% పడుతుంది, 600 కోట్లు పెండింగ్ ఉందనుకో 6% పడుతుంది. సో ఇట్లా పైసలు తగ్గట్టుగా బిల్లులు వసూలు అయితేనే ఉన్నాయి కార్యక్రమాలు. ఈ విధంగా ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో అందిన కాడికి దోసుకోవాలి. ఏ శాఖని ఆ శాఖ మంత్రి దోసుకోవాలి, ఆ శాఖ మంత్రి పేరు మీద ట్యాక్సులు పెట్టుకోవాలి. ఈ విధంగా దోసుకోవాలన్నటువంటి కార్యక్రమం జరుగుతుందని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తేనే అది నిజంగానే జరుగుతూ ఉంది కూడా. ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రం గాలికి వదిలేసి ఆయన పోయి అమెరికా పోయి, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పోయి ఏం కట్టకట్టుకొచ్చేది కూడా ఏం లేదు. టైంపాస్ బ్యాచ్ అంతా. ఈ రియల్ ఎస్టేట్ రంగం ఈ విధంగా పడిపోయింది. ఇది అందరికీ తెలిసే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏ మాత్రం ఉంది అనేది. ఎవ్వడు కూడా కొనుగోళ్ళు అమ్మకాల కార్యక్రమాలు లేవు. ఇటు ఈ ప్రాంతంలో గతంలో ఇట్లా తిరుగుతుండ్రు మొత్తం. ఇప్పుడు ఎవ్వడు కనీసం కనపడతలేడు. రియల్ ఎస్టేట్ అనే వ్యాపారమే లేదు, ఆ కథనే లేదు. మొత్తం ఆగమైపోయింది. అంతా రేవంత్ రెడ్డి గారి గడ్డాన కొట్టిరు మొత్తం. ఇక చూద్దాం అది. ఇక దానికి మంచిగా ఉంటే ఓ సంవత్సరం తర్వాత ఏమైనా లేవాలి. అది కూడా మళ్ళీ వీళ్ళే లేపుకుంటారు. ఈ మధ్యలో ఈ గ్యాప్లో వీళ్ళు అది చేస్తారు. మొత్తం పడిపోయింది అని చెప్పేసి